నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. హైదరాబాద్ నుంచి అమరావతికి గంటం పావులో వెళ్ళిపోవచ్చు. కర్నూలుకు గంటలోనే చేరుకోవచ్చు. ఉదయం 6 గంటలకు లేచి బయలుదేరినా 2 గంటల్లో బెంగళూరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఇక మరో గంట పర్లేదనుకుంటే చెన్నైలో సాంబార్ ఇడ్లీ కూడా తినొచ్చు. ఇలాంటి ఊహలకు వాస్తవ రూపం ఇస్తే ఎట్లా ఉంటుంది? కొత్తగా వచ్చిన బడ్జెట్ 2026-27లో ఇదే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ రైల్వేకు మెరుపు వేగం అందించేలా 7 సరికొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. అందులో 3 మన హైదరాబాద్ నుంచి ప్రారంభం అంటున్నారు. మరి ఏంటి హైస్పీడ్ రైళ్లు? హైదరాబాద్ అనుసంధానం అభివృద్ధి జోరుకు అవి ఎట్లా ఉపకరించనున్నాయి? వీటికి ఎంత ఖర్చు కావచ్చు? ఎప్పటికీ అందుబాటులోకి రావచ్చు? అట్లాగే సౌకర్యాలు, ప్రయోజనాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు టి సత్యనారాయణ రెడ్డి గారు, ప్రజా రవాణా ప్రణాళిక నిపుణులు. అట్లాగే భాస్కర్ రెడ్డి గారు, రైల్వే మాజీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, జాయిన్ కావాల్సింది. సత్యనారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సత్యనారాయణ గారు, బడ్జెట్లో చూస్తే హైదరాబాద్ కేంద్రంగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు మంజూరు చేశారు. వీటి ప్రత్యేకతలు ఏంటండి? హైదరాబాద్ మీదుగా ప్రతిపాదనలను ఎలా చూడాలి అంటారు? సత్యనారాయణ గారు వినిపిస్తోందా? డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వినిపిస్తుంది. సార్, బడ్జెట్లో హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించిన 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లను మంజూరు చేశారు కదా, వీటి స్పెషాలిటీస్ ఏంటండి? హైదరాబాద్ మీదుగా ప్రతిపాదనలను ఎట్లా చూడాలంటారు? ఇది చాలా అదృష్టకరమైన విషయం. హైదరాబాద్కు 3 రైల్వే కారిడార్ రావడం చెప్పండి సత్యనారాయణ గారు. వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తుంది. హైదరాబాద్కు 3 రైల్వే కారిడార్లు ఇవ్వడం చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో రైళ్ళు పర్టికులర్లీ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకోండి, చైనా తీసుకోండి, ఎన్ని బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలరు వాళ్ళు. అలాగే జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఎన్నో ఇవి ఉన్నాయి వాళ్ళకి. మనకు 3 కారిడార్లు ఇచ్చారు. పూణే ఒకటి, బెంగళూరు, చెన్నై. ఈ 3 సిటీలతో కలిపి మన హైదరాబాద్ ర్యాపిడ్గా డెవలప్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే ముందే ఊహించిందేనా సార్? బడ్జెట్ కంటే ముందే ఇట్లాంటి ప్రతిపాదనలు వస్తాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్ మీదుగా ఈ ప్రతిపాదనలని ముందే ఊహించిందేనా? హైదరాబాద్కు వస్తాయి అనేది తెలియదు, కానీ ఇలాంటివి అంటే మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హై స్పీడ్ రైల్స్ తొందరగా తీసుకురావాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో జరుగుతుంది. అది మా హైదరాబాద్ పర్టికులర్గా దక్షిణ భారతదేశానికి రావడం చాలా అదృష్టకరమైన విషయం. రైట్ సార్, ఓకే. భాస్కర్ రెడ్డి గారు, బెంగళూరు చెన్నై కానీ, చెన్నై హైదరాబాద్ కానీ, బెంగళూరు హైదరాబాదు పూణే టు బాంబే ఇవన్నీ కలెక్ట్ అయిన మొన్న దక్షిణ భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూనే ఆశిస్తాం మనం. రైట్, భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ చెప్పండి. నమస్తే అండి. సార్, ఈ హైదరాబాద్ను కేంద్రంగా పెట్టడం వెనక కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటి? దక్షిణ భారతానికి గేట్వేగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అవునండి, హైదరాబాద్ అనేది సెంట్రలీ లొకేటెడ్ అండ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ ఏరియా అండి. ఇక్కడ ఐటీ హబ్, ఫార్మా సిటీస్ అండ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా పెట్టారు రీసెంట్గా సీఎం గారు. అండ్ ఇది సెంట్రలీ లొకేటెడ్ అవ్వటం వల్ల నార్త్ సౌత్ కనెక్షన్ కానీ, ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ కనెక్టివిటీకి సెంట్రల్ పాయింట్ అయిపోయిందండి ఇది. అండ్ ఇక్కడ ల్యాండ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిసోర్సెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచరిస్ట్ సిటీ లాగా దీన్ని డెవలప్ చేయడంలో చాలా ప్రాబ్లం ఏముండదు అండ్ ప్రాఫిట్గా ఉంటుందని ఆలోచించి కనెక్టివిటీ ఇచ్చారనమాట. ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ హై స్పీడ్ రైల్ లింక్ అహ్మదాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వరకు కూడా టోటల్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఈ కనెక్టివిటీలో హైదరాబాద్ నుంచే అన్నీ పాస్ అవుతాయి. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు డిసైడ్ చేసి హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ఈ హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ పొందుపరిచారనమాట, ప్రపోజ్ చేశారు.
యా సార్, ఈ దక్షిణ భారతదేశానికి ఒక గేట్వే లాగా ఉంటుంది అన్న ఒక ఆలోచన చేయొచ్చా అండి? మీ అనాలిసిస్ ఏంటి, మీ ఆలోచన ఏంటి? కరెక్ట్ అండి, మీరు అనేది కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో కూడా రైల్వేస్లో కూడా మన హైదరాబాద్ కానివ్వండి, మన ఏరియా కానివ్వండి, నార్త్ వే కారిడోర్లో, నార్త్ సౌత్ కారిడోర్లో క్రిటికల్ ఏరియాగా రికగ్నైజ్ చేశారు. కాబట్టి ట్రైన్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఫర్దర్ కనెక్టివిటీ కూడా ఇక్కడ చేశారు. అండ్ ఫర్దర్ హైదరాబాద్లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి, మెట్రో ఉంది, డెవలప్మెంట్ బాగుంది, క్లైమాటిక్ రిసోర్సెస్ కూడా బాగున్నాయి. సో కనెక్టివిటీ చెన్నై కానివ్వండి, బాంబేకి, బెంగళూరు కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది, రఫ్లీ ఓ 100± అండ్ సెంట్రల్ ఇండియా అటు నాగ్పూర్ కానివ్వండి, ఢిల్లీ నుంచి వచ్చే కారిడోర్ కూడా కనెక్టివిటీ ఉందన్నమాట ఆల్రెడీ. ఈ అన్ని ఫెసిలిటీస్ ఉండటం వల్ల, ఈ స్ట్రాటజిక్ లొకేషన్ ఉండటం వల్ల కూడా దాన్ని గేట్వే లాగానే కన్సిడర్ చేశారు. మీరు అనేది కరెక్ట్. రైట్ సార్. ఓకే, సత్యనారాయణ గారు, సార్ ఈ హై స్పీడ్ రైళ్ల వేగం గంటకు 350 కిలోమీటర్లు అంటున్నారు. అంత వేగాన్ని మన నెట్వర్క్లు తట్టుకోగలవా? వీటి కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మాణం ఏమైనా చేస్తారా? దీనికి తప్పకుండా ప్రత్యేక ట్రాక్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్ 300 కిలోమీటర్స్ నార్మల్గా యావరేజ్ స్పీడ్ వెళ్తుంటాయి. చైనాలో అనుకోండి, చైనాలో 350, 400 దాకా వెళ్ళాయి. ప్రమాదాలకు గురి కావడం వలన వాళ్ళు స్పీడ్ తగ్గించి ప్రస్తుతం 330, 320 లోపలే రన్ చేస్తున్నారు. అది జరుగుతుంది. అది దీనికి ప్రత్యేకంగా ట్రాక్ కానీ, ట్రాక్ సంబంధించి దానికి ఆపరేషన్ మెకానిజం కానీ అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దానికి తగినట్లుగా ఏర్పాటు చేస్తే కానీ సేఫ్టీ విషయంలో కానీ అనుకున్న స్పీడ్ అచీవ్ చేయడం కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి చైనా వెళ్ళిన టైంలో ట్రైన్లో వెళ్ళాము. అంత స్పీడ్లో వెళ్తున్నా కూడాను గ్లాసులో ఉన్న నీళ్లు తొనకడం కానీ కదలడం కానీ ఎదరలేదు. అంత ఇదిగా డెవలప్ చేశారు. అంటే దాన్ని బట్టి ట్రాక్ డిజైన్ కానీ, ట్రైన్ డిజైన్ కానీ దానికి సంబంధించి చాలా ప్రత్యేకంగా ఉండాలి. మీరు చెప్తున్న నిర్మాణం మన వందే భారత్ స్లీపర్లో కూడా పెట్టారు కదా సార్. మన అశ్విని వైష్ణవ్ గారు ట్వీట్ కూడా చేశారు. సో అదే పర్టికులర్లీ షాక్ అబ్జర్వర్స్ కానీ, కుషన్స్ కానీ చాలా ఇదిగా ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. రైట్ సార్. అట్లాగే ఈ ఒక్కో కారిడార్ నిర్మాణం ఖర్చు కావచ్చు, లేకపోతే భూసేకరణ, లేకపోతే కేంద్ర రాష్ట్రాల వాటా, ఇవన్నీ ఎట్లా ఉంటాయండి? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ప్రభుత్వం తీసుకెళ్ళాలనుకుంటే ప్రజలు సహకరిస్తారు. భూసేకరణ అంతా దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకోను. అసలు ప్రభుత్వం ఒక డిటర్మినేషన్కి వచ్చిందనుకోండి, చేయగలరు కూడా. అది ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే మన ఇండిజినస్ టెక్నాలజీ మన దేశంలోనే తయారు చేసుకొని టెక్నాలజీ అయితే అంత తొందరగా చేయగలమా లేదా టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడమా అనేది కూడా ఆలోచించాలి. సార్, చాలా లాంగ్ రన్గా ఉంది చైనా కావచ్చు, జపాన్ కావచ్చు హై స్పీడ్ రైళ్లు. సత్యనారాయణ గారు, సో మీరు అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం చూస్తే చైనాలో ఎట్లాంటి మెయింటెనెన్స్ ఉందండి? ఈ లాంగ్ రన్లో వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ అట్లా ఏమన్నా ఉందా? లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ ఏమీ మొదట్లో జరిగాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయి ఇప్పుడు బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. అసలు ముఖ్యంగా జపాను, చైనా బుల్లెట్ ట్రైన్స్ నడపడంలో మంచి నిపుణత సాధించారు. రైట్ సార్. ఓకే, భాస్కర్ రెడ్డి గారు, ఈ హై స్పీడ్ రైళ్లు ప్రస్తుతం చైనా, జపాన్లోనే పరుగులు పెడుతున్నాయి. అయితే మన దేశంలో వాటికి సంబంధించిన కసరత్తు కావచ్చు, పరిజ్ఞానం, అభివృద్ధి కావచ్చు ఎంతవరకు వచ్చింది? అంటే ఆల్రెడీ మన ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్స్ టెక్నాలజీతో, జాపనీస్ టెక్నాలజీతో చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, దాన్ని ఎట్లా కడుతున్నారు, ఎలా నిర్మించాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి, దాని డేటా కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. ప్రస్తుతము ఆల్రెడీ జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మనం కూడా చెయ్యొచ్చు, సేమ్ టెక్నాలజీతోనే ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది వర్క్.
బొంబాయి అహ్మదాబాద్లో. సో కాబట్టి మనం కూడా చేయొచ్చు. ఫర్దర్ ఏంటంటే ఆల్రెడీ వందే భారత్ 160 కిలోమీటర్స్లో కూడా స్పీడ్తో డెవలప్ చేశారు. సో మన వాళ్ళకు కూడా కాస్త టెక్నాలజీ పరంగా కానివ్వండి ఇంప్రూవ్ అయ్యారు అండ్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరిగిందనమాట. దీంతో పాటు జాపనీస్ కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా మనం చేయగలము. అండ్ మనం చూసాం నార్త్లో కూడా హిమాలయస్లో కూడా టనలింగ్ టెక్నాలజీ కూడా డెవలప్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో పాటు అన్ని లైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి వేస్తున్నారు. కంట్రీలో కూడా మొత్తం హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఈ దశలో మన వాళ్ళకి ఇందాక మన మినిస్టర్ గారు కూడా చెప్పినట్టుగా వీ హ్యావ్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ డెవలపింగ్ దిస్ హై స్పీడ్ కారిడార్ విత్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ అవైలబుల్ అని చెప్పారనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ పెరగటం వల్ల ఈ 7 కారిడార్స్ను కూడా ప్రపోజ్ చేశారు ఈ బడ్జెట్లో. భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే చూస్తే మనకి ప్రైజెస్ కూడా కొంచెం హైక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, సామాన్యులకు అందుబాటులో ఉండన్న చర్చ కూడా నడుస్తుంది. అది కొంచెం అడ్వాన్స్ అయినా కూడా దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా, లేకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఇక్కడ డీటెయిల్స్ అయితే రాలేదండి. బట్ మీరు అన్నట్టుగా కాస్ట్లీ టెక్నాలజీ కాబట్టి ఇన్పుట్స్ ఇనీషియల్గా చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి ఫేర్ కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లా కంపేర్ చేస్తారు అనుకుంటున్నారు, నేను అనుకోవటం ఏంటంటే ఎయిర్లైన్స్తో పాటు ఫేర్స్ కంపేర్ చేసి మోస్ట్లీ ఎయిర్లైన్స్ కన్నా కొద్దిగా రిలేటివ్లీ కాస్ట్ తగ్గించి పెడతారేమో. దానికి వాళ్ళ ప్లానింగ్ కానివ్వండి కంప్లీట్ అయితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఈ కాస్ట్లో కూడా ఇనీషియల్గా చెప్పిన 278.803 lakh crores కాకుండా కూడా ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఎక్స్కలేషన్ అని ఉంటుందండి, ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ యాడ్ అయ్యి కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవుతుందో కూడా మనం ఇప్పుడు చెప్పలేము. సో కంప్లీట్ అయిన కాస్ట్ బట్టి దాన్ని మన ప్యాసింజర్ ఫేర్స్ డిసైడ్ చేయటం కానివ్వండి అది ఆధారపడి ఉంటుంది అనమాట. టైం ల్యాబ్స్ బట్టి కాస్ట్ బట్టి దే డిసైడ్. మీరు అన్నట్టుగా కాస్త కాస్ట్లీగానే ఉంటుంది కానీ టైం కలిసి వస్తుంది కాబట్టి అర్జెంటుగా పోయేవాళ్ళు 2 hours 3 hours కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు ఓవర్ ఎయిర్లైన్స్. ఎందుకంటే ఫర్దర్ ఎయిర్లైన్స్లో ఏంటంటే చెక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, ట్రావెల్ టు ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఆ డెస్టినేషన్ రావడానికి పడుతుంది. సో ఈ టోటల్ టైం 5 to 6 hours పడుతుంది. మనకు సిటీలోనే మనకు పడుతుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి రావాలంటే. సో ఇది ఆ కాన్సెప్ట్ని బ్రేక్ చేస్తుంది. ఏంటంటే చెక్ ఇన్ టైం ఏముండదు ఇక్కడ, హార్డ్లీ 5 minutesలో నువ్వు టికెట్ స్కాన్ చేసి ట్రైన్ ఎక్కగలరు. అండ్ ట్రైన్ దిగటం కూడా ఎగ్జిట్ కూడా 5-10 minutesలో అయిపోతుంది. సో ఆ అడ్వాంటేజ్ మీద ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అట్లాగే భాస్కర్ రెడ్డి గారు, బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, హై స్పీడ్ రైల్స్ కావచ్చు, మెట్రో సిటీస్ మాత్రమే అనుకున్నాం. కానీ ఒక్కసారి ఆ రిలీజ్ చేసిన నెట్వర్క్ చూస్తే మనకి స్టాప్స్ కూడా గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని వెనుక ఆలోచన ఏమై ఉంటుందండి? అంటే స్టాప్స్ మధ్యలో టౌన్స్ ఏమైనా కనెక్ట్ చేస్తారు కానీ ఎక్కువ స్టాప్స్ ఉండకపోవచ్చు అండి. చిన్న చిన్న విలేజెస్ కానీ ఇవ్వరు. ఓన్లీ మేజర్ టౌన్స్, ఇండస్ట్రియల్ హబ్స్ కనెక్టివిటీ ఉన్నాయి, కనెక్ట్ చేస్తారు. సో ఏంటంటే బిజినెస్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానీ ఇంపార్టెంట్ ఉన్న ప్లేస్లే కనెక్ట్ చేస్తారు. రైట్ సార్, ఓకే. సత్యనారాయణ గారు, హై స్పీడ్ రైళ్లతో హైదరాబాద్కే కాదు అటు ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్రయోజనాలు ఏంటండి? ముఖ్యంగా ఏపీలో ఏ స్టేషన్లలో ఈ రైలు ఆగే అవకాశం ఉంది? ఈ హై స్పీడ్ ట్రైన్స్ అనేది జనరల్గా 200-300 kilometers ఒక స్టాప్ పెడతారు. మన దేశాన్ని ఉన్న సిటీని బట్టి 150 kilometers ఒక స్టాప్ పెట్టొచ్చని నా అంచనా. మనం ఇంతకుముందు చూసాము రాజధాని ఎక్స్ప్రెస్ కానీ, ఇప్పుడు వందే భారత్ కానీ. రాజధాని ఎక్స్ప్రెస్ మొదటినప్పుడు స్టాప్స్ 2-1 ఉండేవి. తర్వాత అవసరం కొద్దీ 2-3 చోట్ల ఆపడం జరిగింది. అలాగే దీనికి నా ఉద్దేశంలో 100 kilometers 150 kilometers ఒక స్టాప్ పెట్టొచ్చేమో అని నా అంచనా. కాకపోతే ఇవి దీంట్లో ప్రయాణం చేసేవాళ్ళు సాధారణంగా అందరూ బిజినెస్ పరంగానే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. మిగతా వాళ్ళతో చూస్తే ఖరీదు అన్నారు, ఇందాక ఖరీదు గురించి మాట్లాడారు. ఖరీదు గురించి పెద్ద
ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను వచ్చే కాలంలో. సార్ అట్లాగే సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం చూస్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్పీడీ ప్రోగ్రెస్ కనిపిస్తుంది, వేగమైన అభివృద్ధి కనిపిస్తుంది రైల్వేలకు సంబంధించి. వందే భారత్ తీసుకొచ్చారు, వందే భారత్ స్లీపర్ తీసుకొచ్చారు, కవచ్ లాంటి వ్యవస్థ తీసుకొచ్చారు. మొత్తంగా ఒక రైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, రైల్ సెక్టార్ కావచ్చు, ఒక శరవేగంగా అభివృద్ధి కనిపిస్తోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారండి? అసలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన విధానం మన దేశ శ్రేయస్సు కోరే ఉంది. ప్రజలకు ఎంత త్వరగా వీలైతే మన మోడీ గారు చెప్పినట్లు ఒక 10 ఏళ్లలో మనం అగ్రస్థానంలో ఉండాలి ప్రపంచంలోనే అనే దీనిలో ఉండాలి. తప్పకుండా అది అచీవ్ చేస్తామని నా నమ్మకం. ఇప్పుడున్న ర్యాపిడ్ ది వే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా కావాల్సినంత ఇన్పుట్స్ ఇచ్చి డెవలప్ చేయడం, కానీ ఒక రైల్వేసే కాదు, ఈవెన్ రోడ్స్ కూడా, నేషనల్ హైవేస్ కానీ, ఎక్స్ప్రెస్ వేస్ కానీ, ఎక్స్ప్రెస్ కారిడార్స్, ఎన్ని ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందిందంటే అమెరికా మెయిన్గా అక్కడ ఉన్న రవాణా వ్యవస్థ అమెరికా అభివృద్ధికి దోహదపడిందని చెప్పాలి. ఎంత స్పీడ్గా మన మెటీరియల్ కానీ మ్యాన్ పవర్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మనం డెవలప్ అవుతాం. అది చాలా అందరూ గుర్తించాల్సిన విషయం. తప్పకుండా ఇది శుభసూచకం, మన దేశానికి అంతా గర్వకారణం కూడాను. అట్లాగే సత్యనారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లాంటి బాధ్యత కనిపిస్తుంది? డిపిఆర్లు ఇవ్వడం కావచ్చు, భూసేకరణ విషయంలో కావచ్చు, అట్లా కేంద్రంతో సఖ్యత కావచ్చు, ఎట్లాంటి ఇది కనిపిస్తోంది అంటారు? మీరు ఏం చేయాలంటారు రాష్ట్ర ప్రభుత్వం? దేశ ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు చాలా సహకరించాలి, అది తప్పదు. ప్రజా శ్రేయస్సు గురించి పొలిటికల్ పార్టీస్ ఏవైనా కానీ ఎట్లయినా కానీ గవర్నమెంట్ సహకరించాలి, చేస్తేనే అప్పుడు వాళ్ళకు కూడాను ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళను రేపు ప్రాబ్లీ మళ్ళీ ఎలక్షన్లు పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం చేసినా కూడాను ఇప్పుడున్న మీడియా కానీ ఇప్పుడున్న ప్రజలకి ఎప్పటికప్పుడు విషయాలు తెలుస్తున్నాయి, గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత ముందులాగా ప్రజానాయకులు కళ్ళు మూసుకొని మనం ఏం చేసినా ఊరుకుంటారులే ప్రజలు అనుకోవడానికి వీల్లేదు. అది సార్, ఇంకొక చిన్న విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక పక్కన వందే భారత్ అట్లాగే హై స్పీడ్ రైల్స్ గురించి మాట్లాడుతున్నా కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లో కనీస సౌకర్యాలు లేవు అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూడాలంటారా అండి? అది గమనించాల్సిన విషయమే. మా సాధారణమైన రైళ్లలో కూడా చాలా అభివృద్ధి చెందాలి అంటే కనీస సౌకర్యాలు చాలా అవసరమైన చాలా మటుకు ఉన్నాయని నా ఉద్దేశం. అంత మరీ ఇప్పుడు ఎప్పుడు కూడా చెడ్డను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. అంత అధ్వానంగా ఉన్నాయి ట్రైన్స్ అని నేను అనుకోను. రైట్ సార్. భాస్కర్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా మొత్తం 7 హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించారు. ఈ 7ంటినే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఈ లొకేషన్ కానివ్వండి, డెవలపింగ్ టౌన్స్ కానివ్వండి, డెవలప్మెంట్ అయిన ఏరియాస్ మెడ్రాసు, బెంగళూరు, బాంబే, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ అన్ని ర్యాపిడ్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ఫర్దర్ ఏంటంటే ఒక పోర్ట్ నుంచి ఈస్ట్ టు వెస్ట్ కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది. పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీ వచ్చినట్టుగానే మోస్ట్లీ 6 hours లోపల మనకి బాంబే ఏరియా నుంచి చెన్నై ఏరియాకు కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో అంత తక్కువ టైంలో కనెక్టివిటీ ప్రొవైడ్ చేయటం అనేది కూడా చాలా కీలకం అది. అండ్ ఫర్దర్ ఏంటంటే ఈ రీజియన్లో హైదరాబాద్ కూడా సెంట్రలైజ్డ్ బేస్ ఉంది. అండ్ ఇక్కడ ప్రొయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆల్రెడీ ర్యాపిడ్ అర్బనైజేషన్ చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ డెవలప్ చేశారు, ఐటీ చేశారు, ఫార్మా చేశారు. సో ఇవన్నీ చూసుకొని కూడా మనకి ఇది
కనెక్టివిటీ అనేది వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగి ఉంటుంది. అండ్ ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఉందండి తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి. అండ్ ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని తీసుకోవటము. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటారు, కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ల్యాండ్ ఎక్వైర్ చేసి కడతారు, ఉన్న వాటి జోలికి వెళ్ళారు. సో కనెక్టివిటీ పరంగా కానివ్వండి, లాజిస్టిక్ పరంగా కానివ్వండి, నార్త్ సౌత్ కనెక్టివిటీ, ఇటు సెంట్రల్ కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ, డెవలప్డ్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ, రిసోర్సెస్ అవైలబిలిటీ, లోకల్ కల్చర్ కానివ్వండి, ప్రోయాక్టివ్ ఉన్న గవర్నమెంట్స్ ఉన్నాయని వాళ్ళకి నమ్మకం కలిగి వాళ్ళు ఇవి సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఫర్దర్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీ సిలిగురి అన్నారు. ఢిల్లీ సిలిగురి ఏంటంటే అది స్ట్రాటజిక్ అండ్ నార్త్ ఈస్ట్ కారిడార్ని డెవలప్ చేయాలని వాళ్ళ ఐడియా. అది ఢిల్లీ టు బెనారస్, బెనారస్ టు సిలిగురి. సో అక్కడ చాలా అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ని. సో ఈ హై స్పీడ్ రైల్ ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ కూడా డెవలప్ చేయాలని వాళ్ళ ఆలోచన అండి. సార్ అట్లాగే భాస్కర్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మనకి ఇంత డెవలప్డ్ ట్రైన్స్ వస్తున్నాయి, హై స్పీడ్ ట్రైన్స్లో వెళ్తున్నాం, జర్నీని దాదాపు సగం తగ్గించారు టైం కూడా. కానీ ఇప్పుడున్న రైళ్లలో కనీస సౌకర్యాల విషయం గురించి కూడా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఆల్రెడీ అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కింద చేసుకుంటూ వచ్చారండి. అంతకుముందు ఏంటంటే మనకు ఐసీఎఫ్ కోచెస్ అని ఉండేవి, ఓవర్ డేటెడ్, ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ టైం, వాటి షెల్ టైం అని ఉంటుంది. ఆ కోచెస్ని రిపేర్స్ చేసి వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎల్హెచ్బి కోచెస్ తీసుకొచ్చారు. సో ఎల్హెచ్బి కోచెస్ వచ్చాక స్పీడ్ కానీ పరంగా కానివ్వండి, సేఫ్టీ పరంగా కానివ్వండి, కంఫర్ట్ లెవెల్ కానివ్వండి, అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఫర్దర్ ఏంటంటే మన పబ్లిక్ కాన్షియస్ కూడా పెరగాలండి. ట్రావెలింగ్ పబ్లిక్ కూడా ట్రైన్ని మన ట్రైన్ అని ఆలోచిస్తూ నీట్గా మెయింటైన్ చేయటము. మనం అదే చూస్తాం జపాన్లో, వాడు చిన్న పుల్లబట్ట వాడే ఎత్తి పక్కన పెడతాడు. సో ఆ కాన్సెప్ట్లో మన పబ్లిక్ కూడా రైల్వేస్తో కోఆపరేట్ చేసి ఇంప్రూవ్ చేయగలిగితే రైల్వే డెఫినెట్గా బాగుపడుతుందండి. రైట్, ఓకే సార్. సత్యనారాయణ గారు, భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొదట వేసిన అంచనా వ్యయానికి ప్రస్తుతం ఏకంగా 1,00,000 కోట్లు పెరిగిన పరిస్థితి. అయితే మొదట అనుకున్న దానికంటే ఇప్పటికే ప్రాజెక్టు 4 ఏళ్ళు ఆలస్యం కూడా అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎట్లా సాగాలంటారు? ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు ఆలస్యమైంది అని అంత దాని గురించి అంత వరి అవ్వక్కర్లేదు. ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ డెవలప్ చేసే ముందు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఏది చేసినా కూడాను ఆలోచించి చేయాల్సి ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. ఇది నిర్మాణం మాత్రం పటిష్టంగా చేయాలి. అది చాలా శ్రద్ధ వహించాల్సిన విషయం. అది అంటే చైనా లాంటి దేశాలు ఎలా ఉంటుందండి? భూసేకరణకి ఏమైనా ఆటంకాలు ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్న దానికి అక్కడ ప్రాబ్లమే లేదు. అంటే ఎట్లాంటి చైనా లాంటి దేశంలో కంటిన్యూ సార్. చైనా లాంటి దేశంలో భూసేకరణ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఒకటి అనుకుందంటే జస్ట్ బుల్డోజ్ చేయడమే, వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు మన దేశంలో అలా కాదు. మన ప్రజాతంత్రం కాబట్టి ప్రజాతంత్రంలో చాలా అడ్డంకులు ఉంటాయి. ప్రజాతంత్రంలో ప్రజలు ఆక్షేపణ పెట్టడం కానీ, పొలిటికల్ ఆలోచనలతో కానీ కొన్ని డిలే అవుతాయి. కానీ ఆ విధంగా చూస్తే మన దేశంలో మన అభివృద్ధి చాలా గణనీయంగా పెరిగింది. చాలా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా అభివృద్ధికి తోడ్పడాలనేది ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు కూడా ప్రతి ప్రజలు. రైట్ సార్, ఓకే. భాస్కర్ రెడ్డి గారు, చివరిగా ఈ మొత్తంగా హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావించవచ్చా? వీటి డిపిఆర్లు కావచ్చు, ప్రాజెక్టు పట్టాలు ఎక్కించడం కావచ్చు, ఇవన్నీ మనం ఎప్పటి వరకు చూడొచ్చు అంటారు? అంటే ఇనిషియలీ వాళ్ళ ప్రొజెక్షన్ అయితే 10 years అన్నారండి. కానీ మన ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, అక్విజిషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటము, మూవ్మెంట్ చేయటము, రిసోర్సెస్ గ్యాదర్ చేయటం, బడ్జెట్ అలొకేషను, ఫండ్స్, డిపిఆర్, మీరు అన్నట్టుగా డిపిఆర్ ఇనిషియల్గా 1 monthలో ఇవ్వమన్నారు. బట్ దాన్ని మళ్ళీ 1 month ఇచ్చాక రివిజన్ చేస్తారు డిపిఆర్ని. రివైజ్ డిపిఆర్ కూడా ఇవ్వమంటారు సరిగా లేకపోతే. 1 or 2 months పట్టొచ్చు. పట్టాక 10 years అన్నారు. కానివ్వండి, నేను అనుకోవటం ఒక +5 లోపల వచ్చినా అది మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఇష్యూస్
చాలా ఉంటాయి. లార్జెస్ట్ కోర్ట్ కేసెస్ ఉంటాయి, కోర్ట్ కేసెస్ తీరాలి, ల్యాండ్ అక్విజిషన్స్ ఎక్కువ అవ్వాలి. బేసిక్ ల్యాండ్ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుందండి. ఫర్దర్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్తో కూడా వీళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి వీళ్ళకి. సో ల్యాండ్ ఇస్తే మాత్రం అది ఫాస్ట్గానే అవుతుంది, ఫర్దర్ ప్రాబ్లం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అట్లాగే 15 కేంద్ర years రాష్ట్ర లోపల ప్రభుత్వం వచ్చేయాలండి ఇది. చెప్పండి సార్. అదే 15 years లోపల అనుకుంటున్నాను. 10 అన్నారు కానీ 15 లోపల కంప్లీట్ అయినా బాగుంటుంది అది. రైట్ సార్, ఓకే సార్. చర్చలో పాల్గొన్నందుకు సత్యనారాయణ గారు అట్లాగే భాస్కర్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.